అదే కదా. రైట్ సాగర్ గారు, మీ రియాక్షన్ ఏంటి సార్ దీనికి సంబంధించి? కోటేశ్వరరావు గారు చాలా పెద్ద విషయం మాట్లాడుతూ ఉన్నారు. మరి ఆ విధంగా మాట్లాడాల్సి రావడం వల్ల ఏదో సంబంధాలు చెడాయి అనే విధంగా బయటకు వెళ్తోంది అన్నట్టుగా. సో మీ రియాక్షన్? ముందుగా మీకు కోటేశ్వరరావు గారికి హృదయపూర్వక నమస్కారం సార్. నమస్తే. ఆయన సీనియర్ మోస్ట్ జర్నలిస్టు, తర్వాత విశ్లేషకులు. ఆయనకు ఆ విధంగా అర్థమైనందుకు ఒకంత ఆశ్చర్యంగా ఉంది. ఇప్పుడు మౌనం అర్ధాంగీకారం అన్నారు. ఇప్పుడు ఆయన క్లారిటీ ఇవ్వకపోతే వాళ్ళు పదే పదే చెప్తున్న విషయానికి మరి మౌనంగా ఉంటే కూడా ఒప్పుకున్నట్టు అవుతుంది. అందుకే పవన్ కళ్యాణ్ గారు కూడా పదే పదే అది చెప్తున్నారు. మా మధ్య అరమరికలు లేవు, అపోహలు లేవు, ఏ విధమైనటువంటి విభేదాలకి తావు లేదు, మా మధ్య గాలి కూడా చొరబడలేదు అని అంత గట్టిగా చెప్తున్నారు. కూటమికి మరో 15 ఏళ్ళు, మరో 2 ఏళ్ళు, మరో 2 ఎన్నికలు, 3 ఎన్నికలు చూసే వరకు నేను కట్టుబడి ఉన్నానని ప్రతి సందర్భంలోనూ పవన్ కళ్యాణ్ గారు ఉటంకిస్తున్నారు. దాన్ని గమనించాలి మనం. ఎందుకంటే ఈవేళ వైసీపీ ఎక్కువ పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్ చేసుకుని తప్పుడు ప్రచారం చేస్తాం, ఫేక్ ప్రచారం చేస్తాం. దాన్ని అయినా ప్రతి సందర్భంలో తిప్పికొడతాం. అదే కదా, అసంతృప్తిగా ఉన్నారు, ఏదో జరుగుతోంది, అదవుతోంది, ఇదవుతోంది, కూటమిని విచ్ఛిన్నం చేసే ప్రయత్నాలు చేస్తున్నారు కాబట్టి చెప్పుకోవాల్సి వస్తుంది. ఇప్పుడు గోతికాడు నక్కలాగా కాచుకుని కూర్చుంది వైసీపీ పార్టీ. వాళ్ళకి ఏం కావాలంటే కూటమి చెడిపోవాలి, విడిపోవాలి, పడిపోవాలి, అంతే. కూటమిలో విభేదాలు రావాలి, పవన్ కళ్యాణ్ ఇరిటేట్ చేయాలి, పవన్ కళ్యాణ్ బయటికి తీసుకురావాలి, ఆ విధంగా టీడీపీని కొట్టాలి, మళ్ళీ అధికారంలోకి రావాలి. వాళ్ళ ఎజెండా సింపుల్ ఎజెండా. అది అందరికీ అది కర్తరామలకం. అది అర్థమైపో పిల్లలకి, శిశువులకి, పశువులకి కూడా అర్థమయ్యే విషయం. అది సబ్జెక్టు, వైసీపీ సబ్జెక్టు. వాళ్ళ ఉద్దేశం ఏంటంటే కూటమి ఉంటే మనం గెలిచే ప్రశ్న లేదు. మనం గెలవాలి అంటే, మళ్ళీ అధికారంలోకి రావాలి అంటే కూటమి ఉండకూడదు, కూటమి విచ్ఛిన్నం కావాలి. కూటమి విచ్ఛిన్నం కావాలంటే చంద్రబాబు నాయుడు గారు సీనియర్ మోస్ట్ లీడర్ కాబట్టి, ఆయన అనుభవజ్ఞుడు కాబట్టి, ఆయన దగ్గర ఆటలు చెల్లవు కాబట్టి, పవన్ కళ్యాణ్ గారు అంటే కొంచెం బాగా పవర్ఫుల్ గా ఉంటారు కాబట్టి, కొంచెం ప్రతిదానికి ఎక్కువగా ఆయన స్పందిస్తారు కాబట్టి, భావోద్వేగంతో ఉంటాడు కాబట్టి ఆయన మీద ఎక్కువ పడితే, ఆయన ఏదైనా రియాక్ట్ అయితే, ఏదైనా స్లిప్ అయితే, నోరు జారితే, టంగ్ స్లిప్ అయితే దాన్ని పట్టుకుని ఆటలాడదామని చూస్తున్నారు. ఇది జరగని పని. పవనిజం అంటే కుటుంబ వ్యవస్థ, పవనిజం అంటే కూటమి వ్యవస్థ, పవనిజం అంటే స్నేహం, పవనిజం అంటే కలిసి రాజకీయం చేయడం, కలిసిమెలిసి జీవించడం, అన్ని పార్టీ శ్రేణులతోటి కలిసి ప్రయాణం చేయడం, అది పవనిజం. పిఠాపురం గురించి మాట్లాడతారు. ఏం మాట్లాడతారండి వీళ్ళు? పల్లెటూరులో తెల్లారితే చిన్న చిన్న కాకా హోటల్లో అనేక గొడవలు జరుగుతూ ఉంటాయి. సరదాగా ఏదేదో మాట్లాడుకుంటుంటారు, అప్పుడే తిట్టుకుంటారు. మళ్ళీ గంట పోయిన తర్వాత అక్క, బావ, అమ్మ, అన్నయ్య అని పిలుచుకుంటారు, వరుసలు పెట్టి పిలుచుకుంటారు. పెద్ద గొడవలు కాదు ఇవన్నీ. స్కూల్లో చిన్నపిల్లల మధ్య కులం వస్తుందా? అసలు కులం అంటే తెలియని ప్రాయంలో, వయసులో వాళ్ళు ఒకరికొకరు సరదాగా కొట్టుకునే ఆ స్కూల్ పిల్లల జీవితాల్లో కూడా కులాన్ని తీసుకెళ్తుంది వైసీపీ పార్టీ. అంటే ఎంత దిగజారి రాజకీయం చేస్తుంది పిఠాపురంలో. అసలు పిఠాపురం అంటే ఏంటి? అమ్మవారి యొక్క ఆ పీఠిగా భాగం అక్కడ పడింది కాబట్టి శక్తిపీఠాల్లో, అష్టాదశ శక్తిపీఠాల్లో ఒక శక్తిపీఠం పిఠాపురం. దత్తాత్రేయుడు కలియుగంలో మొట్టమొదటి అవతారం ఎత్తినటువంటి ప్రాంతం శ్రీపాద శ్రీవల్లభుడుగా. అందుకే శ్రీపాదగయ అంటారు, పిఠాపురం అంటారు. ఒక మహారాష్ట్రీయులు లక్షలాది మంది తరలి వస్తారు పిఠాపురం. ఈవేళ పవన్ కళ్యాణ్ గారు అక్కడ ఎమ్మెల్యే అవడం వల్ల ఇంకా కోట్ల మంది వస్తున్నారు మహారాష్ట్ర నుంచి దత్తభక్తులు. అక్కడ ఉన్న స్థలాలన్నీ కూడా మహారాష్ట్ర దత్తభక్తులు కొన్నారు. లాడ్జీలు కడుతున్నారు, సత్రాలు కడుతున్నారు, గుళ్ళు కడుతున్నారు, స్వామి సమర్థ టెంపుల్ కట్టారు అక్కడ. ఇదంతా పవన్ కళ్యాణ్ గారు వచ్చిన తర్వాత జరిగింది. ఎక్కడ లేని గుర్తింపు పిఠాపురానికి వస్తుంది, ఎక్కడ లేని అభివృద్ధి పిఠాపురంలో జరుగుతుంది. ఆ ఉప్పాడ తీర గ్రామంలో రిటైనింగ్ వాళ్ళు ఎన్నాళ్ళ నుంచో సాగుతూ ఉంది. అటు తెలుగుదేశం గవర్నమెంట్లో, కాంగ్రెస్ గవర్నమెంట్లో, రాజశేఖర రెడ్డి టైంలో, చంద్రబాబు నాయుడు గారి టైంలో, కిరణ్ కుమార్ రెడ్డి, రోసయ్య టైంలో, మళ్ళీ జగన్మోహన్ రెడ్డి టైంలో ఎవరో చేయలేకపోరు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు వచ్చి అక్కడ జరుగుతుంది. వర్క్ ఈజ్ గోయింగ్ ఆన్. ఆయన ఇందాక మాట చెప్పారు నేను పిఠాపురంలో.
ఇటువంటి ప్రాజెక్టులు దేశంలో అనేక రాష్ట్రాల్లో ఉంటాయి. ఇటువంటి తీర ప్రాంతాలు అనేక రాష్ట్రాల్లో తీర ప్రాంతాలు ఉన్నాయి. అవన్నిటికి లేని అర్జెన్సీ పిఠాపురానికి ఎందుకు ఉందని సెంట్రల్ గవర్నమెంట్ అడిగింది నన్ను. నేను కన్విన్స్ చేశాను, వాళ్ళని తెచ్చాను, చేస్తున్నాం, కొంత సమయం కావాలని అడుగుతున్నాను. అంటే వీళ్ళు చెప్పిందన్నీ చెప్పినట్టు చేసేసారంటండి. మేము చేయలేకపోతున్నామంట, పవన్ కళ్యాణ్ గారు పిఠాపురంలో చేయలేకపోతున్నారంట. అందుకు చెప్పిన సమయం మించిపోయిందంట, అది తప్పంట. దానికి పవన్ కళ్యాణ్ గారు పిఠాపురంలో ఫెయిల్ అయిపోయారంట, కూటమి ఫెయిల్ అయిపోయిందంట. ఆయన సంజాయిషి ఇవ్వాలంట. ఆయన పిఠాపురంలో ఇన్ఛార్జిని పెట్టుకున్నారంట. మరి పులివెందులో ఈయన ఎవరిని పెట్టుకున్నాడండి? ఇక్కడ పులివెందులకు ఎప్పుడన్నా పోయాడా ముఖ్యమంత్రిగా? పులివెందుల పార్లమెంట్ సభ్యుడికి ఎప్పుడన్నా పోయాడా? శాసనసభ్యుడికి ఎప్పుడన్నా పోయాడా? పులివెందులో మకం పెట్టాడా? ఇప్పుడు బెంగళూరులో ఎందుకు ఉంటున్నాడు? అక్కడ ఎవరు చూస్తున్నారు పులివెందుల అసెంబ్లీ కాన్స్టిట్యున్సీని? ఎవరికి అప్పచెప్పాడు? పిచ్చి పిచ్చిగా మాట్లాడితే ఎవరు ఊరుకుంటారండి? ఎన్నాళ్ళని ఊరుకోవాలి? ఎన్నాళ్ళు ఈ యమకోపం, ఈ పరితాపం ఏపీ ప్రజలకి వైసీపీతో? ఓకే, దారుణంగా ఉందండి. వాళ్ళ విమర్శలకు కూడా అర్థం పర్థం లేదు అసలు. దున్నపోతు ఏంటిదంటే దూడను కట్టేయమంటారు, అదిగో పూలంటే ఇదిగో తోకంటారు. ఏంటండి ఇది? అదొక పార్టీయా? అదొక ప్రచారమా? రాజకీయాలు నైతిక విలువలతో కూడి ఉండాలి. అదే పవనిజం. ఎన్ని చెప్పినా సార్, కూటమి పీటలు కాదు. కూటమి చాలా పటిష్టంగా ఉంది. మేము చెప్పుకోవాల్సిన అవసరం లేదు. మనసుల్లో దృఢంగా నాటుకుంది కూటమి. పవన్ గారి మనసులో, బాబు గారి మనసులో, లోకేష్ గారి మనసులో, మోడీ గారి మనసులో. ఈ బంధం, ఈ అనుబంధం ఎన్నాళ్ళకి ఎప్పటికీ విడిపోదు, చెడిపోదు. దాన్ని చెడగొట్టే ప్రయత్నం చేసే వైసీపీ మాత్రం కాలగర్భంలో కలిసిపోవడం ఖాయం, బంగాళాఖాతంలో కలిసిపోవడం ఖాయం, అతల వితల సుతల తలాతల మహాతల రసాతల పాతాళ లోకంలోకి పోవడం ఖాయం, లక్ష్మీపార్వతి పార్టీలుగా వ్యానిష్ అయిపోవడం ఖాయం. రైట్. ఇటు జనసేన పార్టీ నుంచి కూడా కృష్ణవేణి గారు జాయిన్ అయ్యారు, శంకర్ కృష్ణవేణి గారు. మేడం నమస్కారం.